అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఈరోజు మరికొన్ని అంశాలు. పాఠశాల ఎంపిక. పాఠశాల అంటే ఎలా ఉండాలి? ఉపాధ్యాయుడు ఎలా బోధించాలి? పిల్లలను ఏం ప్రశ్నించాలి? ఎలా ప్రశ్నించాలి? అనే విషయాలపై తల్లిదండ్రులకి కొన్ని నిర్దిష్ట అభిప్రాయాలు ఉండి తీరుతాయి. ఆదర్శ పాఠశాలలు కాకపోయినా మంచి పాఠశాలలు అనిపించుకునేవి ఎన్నో ఉంటాయి. మరి వాటిలో ఉత్తమమైన పాఠశాలలను ఎంచుకోవటం ఎలా? పాఠశాల అంటే అది కేవలం ఒక భౌతిక ప్రదేశం కాదు. అది పిల్లల ఆకాంక్షలకు, అభివృద్ధికి సంగమం. వారికి ఇష్టమైన ప్రతి ప్రాణితో, ప్రతి వస్తువుతో, ప్రతి వాస్తవికాంశంతో సాన్నిహిత్యం నెరపుకోగల ఒక బహిరంగ ప్రపంచం. పాఠశాలకు కావలసింది బోధకులు, మహోపాధ్యాయులు కాదు. కోరినప్పుడు స్నేహస్తం అందించగల మంచి మిత్రులని అరబిందుడు అంటారు. చిన్నపిల్లలకు మాట్లాడుకునే స్వేచ్ఛ లేని బడి వ్యర్థం. పిల్లలను మాట్లాడుకోనివ్వని ఉపాధ్యాయులకు పుస్తకాలు, ఇతర పరికరాలు కొనటానికి డబ్బు లేదని ఫిర్యాదు చేసే హక్కు లేదు. ఎందుకంటే పైసా ఖర్చు లేని ఎంతో విలువైన సాధనాన్ని వాళ్ళు ముందే వృధా చేశారు అని కృష్ణకుమార్ అంటారు. ప్రారంభంలో ఉపాధ్యాయుడు కళ్ళల్లోకి నిష్కపటంగా తేరిపార చూస్తూ స్కూలుకు వచ్చే పిల్లలు కొద్ది నెలల తర్వాత, ఆ మాటకొస్తే కొద్ది వారాల్లోనే వాళ్ళ కళ్ళల్లోని కాంతిని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? కొంతమంది పిల్లలకి చదువు ఎందుకంత హింస కావాలి? పిల్లలు ఇంటి వద్ద కోల్పోయిన బాల్యాన్ని తిరిగి వాళ్ళకి ఇవ్వటం మన బడి కర్తవ్యాల్లో ఒకటిగా ఉండాల్సిన అవసరం లేదా అని మరొకరు అంటారు. తెలియని వారు తెలిసిన వారిని ప్రశ్నలు అడగడం సహజం. తెలిసిన వారు తెలియని వారిని ప్రశ్నలు అడగడం కృత్రిమం. ఎదుటివారికి తెలియదని తెలిసి కూడా ప్రశ్నించటమే ఘోరం కూడా. అలాగే తెలియనివాడు తెలిసిన పక్కవాడి సాయం కోరటం న్యాయం. నాకు తెలియదని ఒప్పేసుకోవటం కనీస హక్కు కూడా. చాలా వరకు మన బడిలో జరుగుతున్నదేమిటి? తెలియని పిల్లవాడు తెలుసుకోవటం కోసం ఉపాధ్యాయుడిని ఒక్క ప్రశ్న అడగడు. తెలిసిన ఉపాధ్యాయుడే తెలియని పిల్లల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. వాడికి తెలియదని తెలిసి తెలియదని రుజువు చేయటానికే అడుగుతుంటారు. వాడికి తెలియక పక్కవాడిని అడిగితే తప్పు. తెలియదని ఒప్పేసుకుంటే వీపున వాతలే. ఇదేం న్యాయం, ఇదేం ధర్మం అని డాక్టర్ ఆర్ రామానుజం అంటారు. ఒక మంచి పాఠశాలను ఎంపిక చేసుకోవటం అనేది జాగ్రత్తగా జరగాలి. ఇరుగు పొరుగు వారి పిల్లలు చదువుతున్నారనో, మిత్రుల పిల్లలు చదువుతున్నారనో, మీ పిల్లలను అదే పాఠశాలలో చదివిస్తే సరిపోతుందనో నిర్ణయం తీసుకోకూడదు. మేనేజ్మెంట్ నేపథ్యం, ఆ పాఠశాలలోని విద్యార్థుల సామాజిక ఆర్థిక నేపథ్యం, పాఠశాలలో పనిచేసే అధ్యాపకుల నేపథ్యం, పాఠశాల పనితీరు తదితర అంశాలపై వీలైనంత సమాచారం సేకరించాలి. మీ పిల్లల ఆసక్తి, అభిరుచులతో పాటు వారి బలాలు, బలహీనతలు కూడా అంచనా వేసుకుని అందుకు తగిన పాఠశాలను ఎంచుకోవటం ఉత్తమమైన పద్ధతి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు తమ అవసరాలను, కోరికలను కొన్నింటిని త్యాగం చేసుకుని ఫీజులు చెల్లించటానికి సిద్ధపడుతున్నారు. అయినా అన్ని పాఠశాలలు అందరికీ అందుబాటులో లేవు. అందుకే మీ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని కూడా పాఠశాలను ఎంపిక చేసుకోవాలి. మరికొన్ని అంశాలు తర్వాత.